Hi friends, welcome to Rapid Review. Here is the review of the film My Name is Ruthi, starring Hansika. ఈ సినిమా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది కానీ వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. 2 hours 5 minutes రన్ టైమ్ తో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూశాక నాకేమనిపించింది అంటే బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్ ని భరించగలిగితే సెకండ్ హాఫ్ డీసెంట్ గానే అనిపించింది. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2 డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే ఈ సినిమా మొత్తం కూడా స్కిన్ పిగ్మెంట్ అనే మెయిన్ పాయింట్ చుట్టూ తిరుగుతుంటుంది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన భార్యని యవ్వనంగా చేయాలి అని ఒక స్కిన్ స్పెషలిస్ట్ ని కలుస్తాడు. దానికోసం అతని భార్య చర్మం రంగుకి తగ్గ అమ్మాయి ఒరిజినల్ స్కిన్ అవసరమవుతుంది. ఇది ఒక రాకెట్ లాగా రన్ చేస్తూ ఉంటారు. ఆ రాకెట్ ని ఎవరు రన్ చేస్తున్నారు, హన్సికాకి ఆ మాఫియా రాకెట్ కి సంబంధం ఏంటి, వారి నుండి హన్సిక బయటపడిందా లేదా, కథ ఎలా టర్న్ అయింది అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, ఈ సినిమాకు ఫస్ట్ ప్లస్ మెయిన్ థీమ్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. అనుకున్న పాయింట్ ని ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ హన్సిక యాక్టింగ్. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా యాక్ట్ చేసి హ్యాట్స్ ఆఫ్ అనిపించుకున్నారు. ఆమెతో పాటు యాక్ట్ చేసిన మురళీ శర్మ, ప్రేమ, సాయితేజ, ప్రవీణ్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండ్ హాఫ్ లోని చాలా సీన్స్ ఎంగేజింగ్ గా అనిపించాయి. ఒకదానికొకటి కనెక్షన్ ఇచ్చుకుంటూ ట్విస్ట్లు రివీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మైనస్ పాయింట్స్, ఈ సినిమాకు పెద్ద మైనస్ ఫస్ట్ హాఫ్. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. క్యారెక్టర్స్ ని బిల్డ్ చేయడానికి మాత్రమే ఫస్ట్ హాఫ్ ని యూజ్ చేసుకున్నారు. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఎంతమంది ఎందుకు అనే ఫీల్ కలుగుతుంది. చాలా సీన్స్ కి క్లారిటీ మిస్ అవుతుంది. హన్సికాకి సంబంధించిన కొన్ని సీన్స్ అతిగా అనిపించాయి. మ్యూజిక్ బాలేదు. ట్విస్ట్లు బాగానే ఉన్నా ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే బాగా బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్ ని భరించగలిగితే సెకండ్ హాఫ్ మంచి థ్రిల్స్ తో బాగానే అనిపిస్తుంది. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 6/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.